presence today, lifting up the arms of our president. We pray for your continued blessing and favor to rest upon him. We pray for wisdom from heaven. ట్రంప్ని ఖమేనీ ఆత్మ వెంటాడుతోందా? ఇరాన్ శాపాలు పాపాలై చుట్టుకుంటున్నాయా? చనిపోయిన ఖమేనీ దయ్యమై భయపెడుతున్నాడా? ఇంతమంది చావుల ఉసురు తగులుతుంది అన్న ఆందోళన. అందుకే వైట్ హౌస్కి పాస్టర్లను పిలిచి ప్రార్థనలు చేయించాడా? చూసారుగా, పాస్టర్ల బృందాన్ని వైట్ హౌస్కి ప్రత్యేకంగా రప్పించుకొని మరి ఇలా ప్రత్యేకంగా ప్రార్థనలు చేయించుకుంటున్నాడు ట్రంప్. సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అన్నట్లుగా దైవభక్తి మెండుగా ఉన్నట్లు ఇలా బిల్డప్ ఇచ్చాడు మన పెద్దన్న. ఇరాన్తో యుద్ధం వేళ ట్రంప్ ప్రత్యేక ప్రార్థనలు హాట్ టాపిక్గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న పాస్టర్ల బృందాన్ని వైట్ హౌస్కు ఆహ్వానించాడు. ఓవల్ కార్యాలయంలో పాస్టర్లతో ప్రేయర్ చేయించుకున్నాడు. అధ్యక్షుడిపై చేతులు వేసి మత పెద్దలు ప్రార్థనలు చేశారు. అదే టైంలో అమెరికా సైన్యం రక్షణ, ట్రంప్కు అవసరమైన బలాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. అయితే అసలు ఉన్నట్టుండి వైట్ హౌస్ని డివోషనల్ హౌస్గా ఎందుకు మార్చేశాడు? పాస్టర్లను రప్పించి ఎందుకు ప్రత్యేక ప్రార్థనలు జరిపించాడు? ఇలాంటి ప్రశ్నలకు తెరపైకి అనేక సమాధానాలు వస్తున్నాయి. అలాగే దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ని ఖమేనీ ఆత్మ వెంటాడుతోందా? ఇరాన్ శాపాలు తప్పించుకోవడానికి ట్రంప్ ప్రత్యేక పూజలు చేస్తున్నాడా? చనిపోయిన ఖమేనీ దయ్యమై నీడలా అనుసరిస్తున్నాడు అన్నది పెద్దన్న భయమా అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తోంది. ఎప్పుడూ ఒక తీరుగా ఉండేవాడి బిహేవియర్ ఒక్కసారిగా మారితే ఎవరికైనా అనుమానం వస్తుందిగా. అందుకే ఇప్పుడు ట్రంప్ ప్రార్థనలు చేయించడం కూడా డౌట్ కొడుతోంది. యుద్ధం వల్ల కీలక నేతలతో పాటు వందల మంది అమాయకులు చనిపోయారు. అభంశుభం తెలియని విద్యార్థినులు, చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాపాలు ఎక్కడ వెంటాడతాయో అన్న భయంతోనే ఇలా మై హోమ్ గాడ్ అంటూ పాస్టర్లను రప్పించి ట్రంప్ ప్రేయర్లు చేయించుకుంటున్నాడు అన్నది పబ్లిక్ టాక్. And all of our men and women serving in our armed forces. And Father, we just pray you'll continue to give our president the strength that he needs to lead our great nation.